ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములండి. అందరూ బాగున్నారా? క్షేమంగా గృహంలోకి చేరుకున్నారా అండి? దేవుడు నిజంగా మనకు క్షేమం అనుగ్రహించి ఆయన మనల్ని పోషించేవాడై ఉంటున్నాడండి. ఇంకా 1 వీక్‌లో పిల్లలకు స్కూల్స్ ఓపెన్ అవుతాయి కదా! పిల్లల్ని తీసుకొని ఒక 2 డేస్ అలా ఔటింగ్‌కి వెళ్తే నిజంగా ఎన్ని యాక్సిడెంట్లు అండి. 4 యాక్సిడెంట్లు చూసాం మేము. దేవుడు మనల్ని ఎంత కాచి కాపాడుతున్నాడో, మనల్ని ఎంత ప్రొటెక్ట్ చేస్తున్నారో, ఆయన మనల్ని తన కంటికి రెప్పలాగా కనుపాపను కాచినట్లు కాపాడుతున్న దేవుడని నిజంగా అటువంటివి చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది, భయమేస్తుంది. వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారా? రక్షింపబడ్డవారా? అయ్యో! ఒక ఆత్మ నశించిపోయిందా లేకుంటే అని అనిపిస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే, ప్రభువా నీ కృపలోనే మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మాకు క్షేమం దయచేశావు అని హృదయమంతా కృతజ్ఞతతో నిండిపోతుంది దేవుని పట్ల. నిజమండి, మనము ఈరోజు అనుభవిస్తున్న ప్రతిదీ ఆయన కృపలోనే. అందుకే మనము ఎంతైనా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయవలసిన బద్దులము. మన జీవితాంతము సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కొనియాడబడిన స్తుతించదగిన నామమును మనం కలిగి ఉండుట మన ధన్యత. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి దయచేసి. చివరి వరకు అన్ని విషయముల గురించి తండ్రి పాదాల దగ్గర కృతజ్ఞతతోనూ తగ్గింపు హృదయముతోనూ ఆ దేవాది దేవుడికి, ఆ మహోన్నతుడికి, ఆ నమ్మదగిన దేవుడికి, యేసుక్రీస్తును మహోన్నతమైన నామమునకు స్తుతి సింహాసనము వేసి ఆయనను మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. ఎక్కడైతే ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు కూడి నా నామమున ప్రార్థిద్దురో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన దేవుణ్ణి కొనియాడదాం. స్తోత్రము, 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 స్తోత్రము. అభిషక్తుడవైన దేవా మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఇమ్మానుయేలు అయిన దేవా మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. మా రక్షకుడవైన దేవా మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. పునరుద్ధానమును జీవమును నీవయ్యున్న దేవా మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. మార్గము సత్యము జీవమై ఉన్న దేవా మీకు స్తోత్రములు, స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రభువా ఆదరణకర్తవైన దేవా మీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలు. సత్య స్వరూపియగు ఆత్మయున్న దేవా మీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. నిజమైన ద్రాక్షావల్లివైన దేవా మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. జీవాధిపతివైన దేవా మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. సృష్టికర్తవైన దేవా మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. మా స్తుతుల మీద ఆసీనుడవైన దేవా మీకు వందనాలయ్యా. అయ్యా నీ సన్నిధిని కృతజ్ఞతతోను హృదయము నిండా ప్రభువ ప్రేమతోను ప్రభువ నీ సన్నిధిని కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభువ పేరు పేరున జ్ఞాపకం చేసుకుని తండ్రి యేసయ్య మాకు అనుగ్రహించినటువంటి తండ్రి మేలులకై వందనాలయ్యా, క్షేమమునకై వందనాలయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువ. ఏమిచ్చి రుణము చెల్లించగలనయ్యా? కేవలం విరిగి నలిగిన హృదయముతో ప్రభువ, మా కృతజ్ఞతతో ప్రభువ, ఈ కన్నీటితో మీ పాదముల దగ్గర చేరుటయే కదా తండ్రి. ఇంతకు మించి మేము ఏమి ఇవ్వగలను అయ్యా? ఏమిచ్చినను ప్రభు అది నీవిచ్చినదే ప్రభు. ఈ జీవితము ప్రభు మీది నాయనా అని ప్రభువ ఎవరైతే తగ్గింపు హృదయముతో ప్రభువ సుంకరి వలె మీరిచ్చిన కృపను పట్ల ప్రభువ కృతజ్ఞతతో నిండి ఉన్న ప్రతి హృదయాన్ని ప్రభువ చూడండి నాయన. వారి హృదయం వెనుక దాగి ఉన్న బాధను తండ్రి తెలుసుకొను తండ్రి. మీకు మరుగై ఉన్నది ఏదీ లేదు. అగాధములోనూ మీరున్నారు, కటిక చీకటిలోనూ మీరున్నారు, పాతాళంలోకి వెళ్ళినను అక్కడనూ మీరున్నారు అన్నారు తండ్రి దావీదు గారు. నిజంగానైనా మీరు లేని చోట ఏదయ్యా? మీరు అన్ని చోట్ల ఉన్నారు ప్రభు. మా హృదయంలో ఉన్నారు, మాతో ఉన్నారు. ప్రతి అవసరతను మీరు తెలుసుకుంటూ సమయోచితమైన సహాయమును మాకు అందిస్తూ మా కొరకు సమస్తాన్ని సమకూర్చి జరిగించుచున్న దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు రాజా. ఈ ఉదయం అంతా ప్రభా సాయం సమయం వరకు మమ్మల్ని కాచి కాపాడి క్షేమంగా గృహములకు చేరి బిడ్డలతోనూ కుటుంబముతోనూ సంతోషించుటకు ప్రభా మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా ఎవరెవరైతే అనారోగ్యాలతో ఉన్నారో ప్రభు అదందరినీ ముట్టండి అయ్యా, స్వస్థపరచండి అయ్యా, లేవనెత్తండి ప్రభు. మీ వాక్కును పంపి సెలవిచ్చి తండ్రి యేసయ్య మీరు స్వస్థపరచండి తండ్రి. మీరు సెలవిస్తే చాలయ్యా, సమస్తము జరిగిపోతుంది. ప్రయాణంలో ఉన్నవారు తండ్రి క్షేమమును దయచే తండ్రి. అనేకమైన యాక్సిడెంట్లతో తండ్రి వారి ప్రాణాలు మరి తండ్రి పోగొట్టుకుంటున్నారు. అందరూ సువార్తను అంగీకరించిన వారు ఎందరో, నశించిపోతున్న ఆత్మలు ఎందరో తండ్రి మాకైతే తెలియదు నాయన.
మరొక్క అవకాశము తండ్రి రక్షణ పొందని వారికి దయచేయండి ప్రభు, దయచేయండి. ఏ ఒక్కడు నశించిపోవటం నా చిత్తము కాదన్న ప్రేమమయుడవు తండ్రి, సహాయం చేయండి ప్రభు. అయా నీకు వందనాలయా, స్తోత్రాలు ప్రభు. అప్పుల సమస్యలతో ఉన్న వారిని లేవనెత్తండి ప్రభా, కనికరించండి ప్రభా. బీదలను పెంట కుప్పల మీద నుంచి పైకెత్తే దేవుడు ప్రభా, వారి జీవితాలను దరిద్రతను కొట్టివేయండి ప్రభా. అంచెలంచెలుగా వారిని ఆశీర్వదించండి. అనేకులకు వారే అప్పించినట్లుగా పైవారిగా తలగా వారిని మార్చండి తండ్రి. మీకు అసాధ్యమైనది లేదు ప్రభు. అద్భుతాలు చేయి దేవుడవు తండ్రి, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్త, నామము గల దేవుణ్ణి ఆశ్రయించిన వారికి కొదమేమీ ఉండదని ప్రభువ వారి జీవితంలో మీకు సాక్షిగా నిలబెట్టుకోండి. మోయబడిన గర్భములు తెరవండి ప్రభు, వారి జీవితంలో అద్భుతం చేయండి అయ్యా. యెహోవా వలన నేను ఒక కుమారుని సంపాదించుకున్నాను, కుమార్తెని సంపాదించుకున్నాను, నా దేవుని నామము గణపరచబడునుగా. కానీ ప్రభు నీ సాక్షిగా నిలవబెట్టండి తండ్రి. గృహముల కొరకు ప్రేయర్ రిక్వెస్ట్ అడిగేవాడిని జ్ఞాపకం చేసుకుంటున్నాను అయ్యా, సహాయం చేయండి ప్రభు. మీరే వాళ్ళకు సహాయం చేయండి. యెహోవా ఇల్లు కట్టించడంలో కట్టువారి ప్రయాస వ్యర్థమన్న దేవుడో ప్రభు, మీ చిత్తంలో తండ్రి వారి గృహములన్నీ కట్టబడును గాక. వివాహంలో కొరకు ఎదురు చూసినటువంటి తండ్రి యవ్వన బిడ్డలను దీవించండి అయ్యా. మీ చిత్తంలో వారి వివాహంలో ఘనముగా జరిగించండి ప్రభు. విశ్వాసికి అవిశ్వాసికి పాలు లేకున్నట్లుగా ప్రభు నీ చిత్తంలో వారి యొక్క వివాహములు జరిపించండి. క్రీస్తును బండ మీద వారి గృహములను నిర్మించండి ప్రభు. నశించిపోతున్న ఆత్మల పట్ల తండ్రి మీకు వందనాలు చెల్లిస్తాను. సహాయం చేయండి ప్రభు. వారికి సువార్త అందుటకు అనేక ద్వారములు తిరగండి. వారి బండ హృదయాలను తండ్రి యేసయ్య సుత్తి లాంటి మీ యొక్క వాక్యంతో పగలగొట్టండి ప్రభు. నూతన జీవితమును దయచేయండి. నూతన బ్రతుకును వారికి దయచేయండి. నూతన హృదయాన్ని వారికి దయచేయండి. రాతి హృదయం తీసివేసి మాంస హృదయాన్ని దయచేయండి తండ్రి. కోర్టు సమస్యలతో బాధపడుచున్న వారికి విడుదలను దయచేయండి ప్రభు. విధవరాలను తండ్రి యేసయ్య పోషించండి తండ్రి. వారి బిడ్డలను తండ్రి మీరే రక్షకుడై తండ్రి. వారి చదువులో ఏంది, విద్య ఏంది, జ్ఞానమందును వర్ధిల్లింపజేయండి తండ్రి. అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న వారిని బ్లెస్ చేయండి తండ్రి. వారి ప్రయత్నాలను తండ్రి మీ చిత్తంలో తండ్రి వాటిని జరిగించండి. న్యూ అకాడమిక్స్ కి ఎంటర్ అవుతున్న ప్రతి బిడ్డను తండ్రి మరింత జ్ఞానంతో వివేచనతో నింపి నడిపించండి ప్రభువ. ప్రతి బిడ్డలు నాయన వారి తల్లిదండ్రులకు సంతోషము కలిగించే బిడ్డలుగా, తల్లిదండ్రులకు లోబడు హృదయాన్ని దయచేయండి. చదువులో ఎందు, విద్య ఎందు, బుద్ధి ఎందు, జ్ఞానమందు వర్ధిల్లుటకు సహాయం చేయండి తండ్రి. ప్రతి బిడ్డను మీ పాదాల దగ్గర సమర్పిస్తున్నాను. బిడ్డల చుట్టూ మీ కంచెను వేయండి, మీ కాపుదలను దయచేయండి తండ్రి. గర్భంతో ఉన్న బిడ్డలను పాలిచ్చు తల్లులను దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. ప్రతి కుటుంబంలోని తల్లిదండ్రులను దీవించండి, ఆరోగ్యాలు దయచేయండి. మరిన్ని సంతోషకరమైన సంవత్సరములు వారికి దయచేయండి. ముదిమి వచ్చే వరకు చంకనెత్తుకునే దేవా, ప్రతి ఒక్కరిని పేరు పైన మీ సన్నిధిలో సమర్పిస్తున్నానయ్యా. విదేశాల్లో ఉన్న వారిని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభు. వారి చేతి కష్టార్జితమును దీవించండి తండ్రి. ఏ ఏ గృహములు అయితే తండ్రి పురుషులు త్రాగుడకు బానిసలై, వ్యభిచారమునకు బానిసలై, చెడు అలవాట్లకు బానిసలై భార్యను బిడ్డలను వేధిస్తూ పెడదారిని పట్టిపోతున్న ప్రతి ఒక్కరిని పేరు పేరు దర్శించండి ప్రభు. వారి జీవితంలో మార్చండి ప్రభు. అనేక మంది కుటుంబాలన్నీ చెల్లా చెదరైపోతుంది. డివోర్స్ వరకు వారి సమస్యలు వెళ్తూ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి కుటుంబ కలహాలతో శాంతి సమాధానం లేకుండా చేస్తున్నటువంటి ప్రతి సైతాను క్రియ ప్రభు వారి జీవితాల్లో, వారి గృహాల్లో పారద్రోలండి. మీ వెలుగున గృహాల మీద ప్రసరింపజేయండి తండ్రి. స్వస్థ చిత్తులుగా చేయండి. అనేక మంది మూర్ఖురాళ్ళు ప్రభు విజ్ఞానం లేక నశించిపోతూ తమ చేతులతో తమ ఇంటిని ఊడబెరుకుతూ మూర్ఖురాలను దర్శించండి ప్రభు. మీరు మాట్లాడండి ప్రభు. మీ యొక్క జ్ఞానమును వారికి దయచేయండి ప్రభు. జ్ఞానంతో వారి ఇంటిని కట్టుకునే భాగ్యాన్ని వారికి దయచేయండి. మీ యందు భయభక్తులు గల హృదయాన్ని దయచేయండి. బిడ్డలను, భర్తను మంచి నడవడికతో, వాక్యముతోను, ప్రార్థనతోను రాబట్టుకున్నటకు వారికి జ్ఞానమును దయచేయండి ప్రభువ. నశించిపోతున్న ఆత్మలను బట్టి, దేశమును బట్టి ప్రభువ, సంఘములను బట్టి బాధతో, భారముతో ప్రార్థించు స్త్రీలను లేవనెత్తండి తండ్రి. బలపరచండి ప్రభు. ఈ సన్నిధిలో వారిని స్థిరపరచండి. సంఘములను, సంఘ కాపరులను, మిషనరీలను, ఎవాంజలిస్టులను దీవించండి. పరిచయం అంతటిని నూరంతలుగా ఫలింపచేయండి తండ్రి. మమ్మల్ని, మా కుటుంబాలన్నింటినీ మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ మా దేశాన్ని, రాష్ట్రాన్ని, గ్రామాన్ని, రైతులను, పంట పొలాలను దీవించి ఆశీర్వదించమని మా ప్రార్థనలన్నీ విని ఆలకించి మాకు ఫలితం దయచేయి. నా యేసుక్రీస్తు నామములో సమస్త స్తుతి, మహిమ, ఘనత మీకే చెల్లిస్తూ అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you all. Have a peaceful sleep. Good night all.